ఎలాగంటే 76 దశముల గణపతి అంగ వంగ కళింగ కంబోజ కర్ణాటక సమీర సౌరాష్ట్ర మగధ మాళవ కొత్తల కోసల ఉలింద గజపని ఒప్పొప్పలవేమో అస్త్రాపురం 76 దశముల దగ్గర వాడు పాలివాడు ధర్మరాజుకు సంతోషపడి అక్కడ ఒక వెంట ప్రశ్న చేశాడు ధర్మరాజు. ఎట్టు సాగావు? మైసవ దేవతలు కూడా కనుగొనేవారు. ఓరి తమ్ముడా భీమసేన అన్నాడంట. భీముడు కరమ్మల ముక్కలు పరిగెత్తే వచ్చాడంట ధర్మరాజు దగ్గరికి. నాయన మన పాలివాడు ఎవరో దుర్యోధనుడు. అవరు మైసవ అంటే సామాన్యమైనది కాదు. నేను ఎవరి దేవత కలిగి కాదు. నువ్వు కూడా వెళ్ళి మైసవ చూపించరా నాయన అన్నాడంట. అవును సాగా. భీముడు నేరుగా వెంట వచ్చాడు. ఎవరు వెంట ఇతర వెంట వీరికి ఒక అసూయ దోషిందంట. ఎట్ట 56 దేశములకు రావాలి మనం తనదే కలిగిన వాడు ఖర్చు చేయడమే కలిగిన వాడు నాకాత్మ ధరిచిన వాడు మైసవ చూపించడానికి వీడియో చిక్కిపోతారు అంట. భీముడు మనకు చూపించాడు. భీమసేన పొర లోపలన్నాడంట. అవను కర్రమ్మలు ముక్కలెత్తుకుని వెళ్ళిపోయాడంట ఆ యొక్క భీముడు లోపలికి. ఈ మైసభకి ముఖంతో ఒక శంకుతాపం చేసిన ధర్మరాజు. ఎవరైతే మంచి గుణముతో వస్తారు వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగానే కనపడాలి. ఎవరైనా క్రోధ గుణముతో అడుగు పెట్టారో ఉన్నది లేనట్లుగా లేదు ఉన్నట్టు కనపడేట్లుగా ముఖంతో శంకుస్థాపన చేశాడంట. వీడు అడుగు పెట్టాడు ఎక్కడ మైసభ ఏదోరు మైసభ వీడికి అసూయ దోషిందంట. ఏమని ఏమిరా నిన్న మన దాకా బ్రహ్మణ గారు బిచ్చాందేహని విచ్చి పెట్టారు తుక్కు పాండవులకు ఇంత సంపద ఎక్కడదని అప్పుడే మైసభలో మార్పు వచ్చిందంట. అవును సార్ ఉన్న చోట లేనట్టుగా లేని చోట్ల ఉన్నట్టుగా మెట్టలో పల్లెములో మెట్టవలి చీకటిలో వెలుతురువలి వెలుతురులో చీకటి ఇలా మైసభలో మార్పు వచ్చిందంట. అవును ఇదా మెట్టల పల్లెములు అడిగి పెట్టారు జారి పోలబడ్డారు. ఎవరు అంతఃపురములో చెలికత్తంలో కొనుక్కొని పక్కవాక 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 అది ఆడవారా లేక మగవారాన్ని చూసిన వెళ్ళి మత్స్యంతరం ఆ యొక్క అర్జునుడు మచ్చంతమ జగదాచింది అర్జునుడు. అవును తెచ్చింది ఎవరిని? ద్రౌపదిని. ఆ ద్రౌపదేవిని చూసిన వెన్ను కూడా ఎవరిని మాలోండి ఎప్పుడు పనికిరానంట. ఒక మానవుడి కొన్ని కష్టాలు వస్తాయి. అవును అప్పుడు దేవుణ్ణి చూస్తారట దేవుడని అది చాలా పాపం. అవును మరొకటి ఏమి తెలుసా శ్రీదోషణ ఆడదాని అనిత్యం అనుమానిస్తూ ఉంటారు. అది పాపమే. అవును కాబట్టి ఒకటి నువ్వు పడే పొరపాటు అక్కడి ఎందుకంటే ఆ ద్రౌపది ఎవరు ఏమంటారమ్మా గమ్మనంటే ఒకటి ఆ ద్రౌపది ఎవరు? ఆ ద్రౌపది నేను చూసి ఎందుకు నవ్వాల్సి వచ్చింది? ఆ పాండవులు ఎందుకు పెండాడవలసి వచ్చిందో ఆ సమాచారం నీకు తెలియదు నాకు తెలుసు. ఆ వృత్తాంతం చెప్పండి. ఎందుకంటే ద్రౌపది వాళ్ళ తండ్రి ద్రౌపద మహారాజు. ఆ ద్రౌపద మహారాజు ద్రోణాచార్య బాలి మిత్రులు అన్నమాట. మిత్రుల స్నేహితులు ఒకే బడిలో చదువుకున్నారు. ఎవరు వాళ్ళు ఇరువురు. వాళ్ళని మెచ్చి వాళ్ళ గురువు గారు ఒక పరీక్ష పెట్టారంట రాయమని.
క్షత్రియ కులం బట్టి వాడు ద్రుపదరాజు, బ్రాహ్మణ కులం బట్టి వాడు ద్రోణాచార్య. ద్రోణాచార్య సక్రమంగా రాశాడు గురువాక్యములు. ఈ ద్రుపద మహారాజు కన్నిమిన్నే తెలియదంట. ఆయన భయపడిపోయాడు గురువు ఏదైనా శాపం ఇస్తాడని. అప్పుడు ద్రోణాచార్య గట్టిగా పెట్టాడంట. ఓరి మిత్రమా, గురువాక్యం నువ్వు రాశావు, నాకు నేర్పించు. గురువు దగ్గర మెప్పుకున్నది, నాకెంతో రాజ్యాంగం వస్తాది, ఆ రాజ్యాంగంలో ఏం కోరిక ఇస్తానన్నాడంట. బ్రాహ్మణుడికి ధనం అంటే ఆశ. అప్పుడు చెప్పాడు, ఇద్దరు రాశారు, గురువు దగ్గర మెప్పు పొందారు. వారు బహుమతి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్ళి ఒక బిడ్డ, ఆ బిడ్డ పేరు అశ్వత్థామని నామకరణం చేశారు పెద్దలంతా. అశ్వత్థామ పుత్రమే. వారికి పాలు లేక గోడు మని ఏడుస్తున్నాడు అశ్వత్థామ బిడ్డ. పాలు కావాలంటే గోవు కావాలి, గోవును కొనాలంటే తగిన రొక్కము కావాలి. నిరుపేద బ్రాహ్మణుడు అప్పుడు దాపలు తెచ్చుకున్నాడంట. ద్రుపద మహారాజు రాజ్యాంగంలో ఉన్నారు. ఆ రోజు ఏమని ఇస్తారన్నాడు, ఒక గోదానం అడిగి పెద్దగా పాలు పిండి పోస్తామని అక్కడ పోయినాడంట. వాడు కించత ద్రుపద మహారాజు ఏమి చేశాడు, బట్టలు పెట్టి మెడపెట్టి బయటికి గెట్టేశాడంట. మహాగ్రుడైపోయాడు ద్రోణాచారి. స్నేహితమని లేకుండా నా అవమానపరుస్తామని నేను పోయి పాండవుల పట్టాన్ని చేరాడు. పాండవులకు అస్తవిద్య శాస్త్ర విలువించిన సక్రమంగా నేర్పించాడు. అందులో ఆరి తేరి నిలిచాడంట అర్జునుడు. అవును సాగా, గురుదేవా నాకు నేర్పిన విద్యకు నీ గురుకానికి ఏమి కావాలని అడగండి, ఇప్పుడే ఇస్తాను అన్నాడంట. అప్పుడు ద్రోణాచార్య ఏమి చెప్పాడంటే, నాయన గురుకానికి నాకు వద్దు, ఒక చిన్న పని చేసి పెట్టి. ఆ ద్రుపద మహారాజు నా పాత శత్రువు, వాడిని కొట్టి నా కాలం ఉంది, అదే సాలన్నాడంట. అప్పుడు అచ్చాడు రథం పెక్కి ఆ ద్రుపదుని వర్ణించుకుని ద్రోణాచార్య కలం వేశాడు. ద్రోణాచార్య చేవాట్లు పెట్టేశాడట వాడిని. ఎవడే ద్రుపద మహారాజు. వాడికి ఒక జ్ఞాపకం వచ్చాడు. ద్రుపద మహారాజు వీడెవడు చిన్న పిల్లవాడు, మనం జయించాడు, వీడే అల్లుడు కావాలి. వీడు మన మీద పగ తెచ్చుకున్న ద్రోణాచారి, వీడు చంపే కొడుకే కావాలి, ఈ పిల్లాడే కూతురే కావాలని ఒక హోమగుండం కాబట్టి ద్రౌపదిని దుష్టద్రుపడి కొడుకు ఇద్దరు పెట్టించాడు హోమగుండం. ఆమె యవ్వన వయసుకు రాగానే కింద నీటిని పెట్టి పైన మచ్చమున కట్టి ఈ నీటిని చూస్తూ ఆ మచ్చమును కొట్టాలి. వారికి నా కుమార్తె ఇస్తానన్నాడంట. బ్రాహ్మణ గారు బిచ్చమెత్తున్నారు. ఆ సమయంలో పాండవులు కృష్ణుడి చేత విని ఆ యొక్క మచ్చత్వం తగడాచుకున్నాడు ద్రౌపద. ఆ ద్రౌపది శ్రీరాత్రి అంటే పాల సముద్రము. పాల సముద్రం. పాల సముద్రం అలవండొచ్చా గాని పాండవుల సంపదకి అలలేదు మామ అని బాధపడతాడు. అది ఎవరో మా అల్లుడు. అవును, పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. వీళ్ళు పాలు నీళ్లు ఉన్న వాళ్ళు పుట్టప్పుడు వీళ్ళు ఒకే పడిలో చదువుకున్నారు. వీళ్ళు అటువంటి దేశం అంతా అప్పుడు లేదు. ఒక దగ్గర వచ్చేది చిన్న లిటిగేషన్ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు 105 మంది ఒకే పాఠశాల చదువుతున్నారు. ఆ విశ్రాంతి కొరకే వదులుతారు పాఠశాల. ప్రతి పాఠశాల కౌరవులు ముందుగా వచ్చేసారంట. ఎవరిలో ఎత్తైన చెట్లున్నాయి ఇలాగా. ఆ చెట్లకి 100 మంది కౌరవులు ఉల్లాసం ఆట్లాడుతూ ఉన్నారు. ఉల్లాసంగా ఆడుకుంటూ ఉన్నారు. మరలా పాండవులు వచ్చారు. భీముడికి మాత్రం చెట్టు ఎక్కి ఆటలాడితే బాగుండని ఆశ. ఆయన వాడు స్థూలకాయ లావు. ఆ చెట్టు ఎక్కి లేకుండా మనసు చుట్టూ ఎదురుతున్నాడు భీముడు. 100 మంది పక్క నవ్వినాడు భీముడు. ఓరి తిండిపోతారండా, నువ్వు చెట్టు ఎక్కలేవు, పోయి భోంచారన్నాడంట. మురిసివాడు భీముడు మోహన గొప్ప చేసింది. ఆ కొమ్మల్ని ఎడం చేత ఊసినాడంట. వీళ్ళు 100 మంది చెత్తకారానికి రాలినారు పైరుడి కిందకి. పాల 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 రాలినారు సాగా. అప్పుడు వీడి క్రోధ. వీడు చిన్న వయసు ఎంత బలం ఉందంటే పెద్దవాడైతే ప్రాణంతో పెట్టాడా? ఈ పాండవుల ప్రాణంతో పట్టకూడదని వీడికి ఇంతవరకు సాగదీస్తున్నది. మనం నిజమైన మాట సాగుడు.
మహాబలం చేత విరగవేస్తున్నా తెలుసా? ఆ యొక్క గొల్లవాడు చూసినావా? గొల్లోడు ఆ గోపాలకృష్ణుడే, ఆ గొల్లవాడే ఆ గోపాలకృష్ణుడే ఇంతకు కారకుడు ఆ గొల్లవాడే. గొల్లోనే తెస్తాడు పూడిగా ఎంత చెప్పినాను గొల్లో చెప్పలే గొల్లవాళ్ళని కట్టుకుంటారే గొల్లలో సడుగులు సడుగులు ఇరిగిపోరు సడుగులు ఇరిగిపోరు గొల్లలో నలుగురా గోల్వాడ నా కంటి కనపడకుండా ఆ గోపాల కృష్ణుడు బలాబలం ఆవేశం ఆవేశం మానవుడికి ఎప్పుడు పనికిరాదు. కొన్ని నియమాలు చెప్పారు. గోదానము, భూదానము, అన్నదానము, హస్తదానము, స్వర్ణం అంటే బంగారు దానం చేసిన వాళ్ళకి పరలోకులు పుణ్యం అని చెప్తారు. కొన్ని వేదములు అదంతా ఉత్తి కట్టు కదా. అన్ని దానముల కన్నా మానవ జన్మ నిదానం గొప్పదన్నారు. ఎవడు ఓర్పుతో ఉంటాడో ప్రపంచం కూడా సాధించగలుగుతాడు. ఎక్కువ కోపండు దగ్గర సావన్నారు. అది నిజమైన మాట అల్లుడు అక్కడనే తిట్టావో ఈ ఊర్లో గొల్లబడిన కనపడ ఏమిటో చేయాలంటావు దాని ఏం చేయాలంటావు? వాళ్ళ తలలో నరికి నా కాళ్ళ ముందు వేస్తున్నావు. అవును మామ, మూర్ఖుండవయ్యా నువ్వు మూర్ఖుండవని. ఒకవేళ పాండవుల పైన యుద్ధంలో పోయే వరకు మీకు 100 మందికి మరణం తప్పదు. 100 మంది చేస్తున్నారంటే 100 మంది వాళ్ళంతా 5 మంది కౌరవులు 100 మంది 100 ఏనుగులు నేను కూడా ఒప్పుకుంటున్నాను. 100 మంది 100 కొండలు, అది కూడా వాస్తవమే. నేను నమ్ముతున్నాను. 100 కొండల మీద జింకరిస్తూ ఆ మధ్యలో శమం ఉంటుంది. ఆ శమాన్ని చూసి ఇప్పుడు 100 ఏనుగులు పోవాల్సిందే. ఇంకా కావాలా? మెల్లడే వచ్చేస్తాడు. కిందకు చెప్పు వాళ్ళు నెత్తి పాండవులు నీ సోదరుడు కావాలి. అందుకు నన్ను నమ్మాలి. అది తల్లి తండ్రి గురువు దైవం
పాయంతో ఓడించుట మామ బాధ్యత. ఈ మామ బాధ్యత. అవును మామ పట్టుకోమ్మ హిక్కు పర్వతం సమానంగా మేము ఉన్నాము. అవును మామ బాల్యము యవ్వనము హోమారం విడిచి అవును విద్యాపదశలో ఉంటున్నాడు. అవును మన వల్ల కానీ మామ వల్ల ఎలా అవుతుంది? అది అడిగా నాకు డౌట్యా. అల్లుడు హిక్కు పర్వతంలో సమానం మేము లోపడుతున్నాం. అవును నువ్వు బాల్యము ఆ. యవ్వనము ఆహా. హోమారం విడిచి విద్యాపదశలో ఉంటున్నావు. ఆ, మా వల్ల కానిది నీ వల్ల ఎలా సాధ్యమవుతుంది? అది ఓహో బలాఢ్యులైన పాండవులు మీ వల్లే కాదంటే ఆ. ఈ ముసలివాడు మీ వల్లే అవుతుంటున్నావు. అవును ఒక మాట చెప్పగలనా? మానవ జన్మానికి 66లో మరలో అవును బుద్ధి మందగిస్తుంది, ఆ. అనారోగ్యం బయటపడుతుంది, అవును మట్టి సంసారంలో ఉండదు. ఆ, నన్ను ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అవును. నేనేంటటువంటి బలాఢ్యులు ఏం చేయించేది? ఆహా. ఎట్టు ఓడిస్తావు మామ? మరి ఎలా ఓడిస్తున్నావు? ఒక దారి తెలుసు. ఎలా? నా బాల్యంలో ఒక మునీశ్వరుడికి చెప్పాలన్నట్టు ఉపసరమలు చేశానన్నమాట నేను. ఆ, అప్పుడు మా యొక్క గురువు గారు మెచ్చి ఆహా. ఒక రక్కసుని చంపి చంపి వాటి చెల్లెమ్మని గారు ఎన్నికలు చేసి ఆహా. 2 పాచకములు చేసి ఆ. అందుకు మంత్రోపదేశం చేసి ఆహా. నా చేతికి ఇచ్చాడు ఆపత్కాలంలో జేవుగా కానీ ఆ, ఆ పాచకంతో ఏ పాండవులు ఓడిస్తానా? అసలా మామ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? క్షత్రియ 56 దేశంలో రాజు 56 దేశ రాజాత్రాదులు. అవును ఏ మతగానే రాజుల అంటే పాండవులు ఓడించేది మరగన కాదంట మీ మామ. జత్రి 56 దేశాత రాజాత రాజులు చూస్తూ ఉండంగానే వాళ్ళ ఎదుటనే పాండవులు ఓడించి నీ శోధన చేస్తాను. చూసావరా? ఇంకా ఏమేమి ఓడిస్తాడు మామా నాయన ఇంకా ఇలా ఏమేమి ఓడిస్తున్నావు మామా? పాండవులు మామా 5 మంది, వాళ్ళంతా రాజ్యము రథగత దుర్గ క్షత్రియ సైన్యములు తానును తమ్ములను ద్రౌపది సమేతంతో శోధన చేసే వరకు మామకి నిద్ర పట్టదు. అంటే పాండవులు 5 మందే కాదు, వాళ్ళ కలత్ర ద్రౌపది సమేతముతో నీ శోధనం చేస్తాడంట. అంతవరకు కడుపుకి అన్నం తినడు, కంటికి నిద్రే రాదు. ఏం చేస్తాడు? ఏం చేస్తారా? తినేది కాదు, పెద్ద మనిషి యోచన పరుడై ఉంటాడు. ఆలోచనలో ఉంటే ఎంతటి కార్యమైనా జయించచ్చంట. తినే ఉంటే నిద్ర వచ్చేస్తాను. నీకెన్ని రాజ్యములు? నాకు క్షత్రియ 56 దేశములు ఉంటున్నాయి. ఆ పాండవులకు 5 రాజ్యములు. 5 రాజ్యములు. పాండవులకు 5 రాజ్యములు. ఇంద్రప్రస్థము, ఐరావతం, వారణావతం, సాంకేతకము, మరో రాజ్యం. ఇది పాండవుల రాజ్యాలు. ఆ 5 రాజ్యములు స్వతంత్రం చేశారు. మామకి నిద్ర పట్టదు, నిద్ర రాదు నాయన. అంటే పాండవులకు ఉండే రాజ్యములు 5 రాజ్యములు. ఈ 5 రాజ్యములు శోధన చేసేంత వరకు యోచన పడే రేటు పడుకుంది
పాండవులు ఓడించాలా నీ పాలన చేయాలా ఎవరో చొల్లే ఉంటాడు పనిపోయిన నిబద్ధతో ఉంటున్నాడు. అవును నాయన మామా పెద్దలు మరో మాట చెప్పారు. ఎట్లా నమ్మిన వాడికి సొమ్ము నమ్మిన వాడికి నడివీరు దుమ్మన్నారు. ఒక చెట్టుని కొలిచిన రాయిని కొలిచిన పంచపోతములు సత్యంగా నమ్మకోమన్నారు పెద్దలు. మామా నీ నమ్మకమే అందులో ప్రతిష్ట మనకు వస్తుంది. నువ్వు నమ్మకం లేకుండా ఏ గుడికి మీద ప్రయోజనం లేదన్నారు పెద్దలు. మామా నువ్వు నన్ను నమ్మాలి. మామా తల్లి తండ్రి గురువు సర్వం నిత్యంగా నిన్నే నమ్ముతున్నాను మామా. కాదురా మామ నాకు మేలు చేయాలంటున్నాడు. సైలెంట్ గా అయిపోయాడే. చూస్తానా మేలు చేయాలన్నారు కదా. పక్కన కరెంట్ ఉందా పోయి చూడ పోయి మాకు ప్రాణమా అట్లా అంటే యోచన పడే మామా మామా మేలు చేస్తా అంటున్నావు కదా. ఒకటి నీకు చేయబో మేలు సామాన్యమైన మేలు కాదు నాయన. మామా అటువంటి మేలు ఒకరికి తెలిసింది అనుకో, ఎవడు వాడు మూడోవాడు. మన పెద్దవాడు నెరవేరదు. ఎవడు వాడు మూడోవాడు. అతనే మూడో వాడు అన్నాను కదా. ఎవడు వాడు ఎవరు తగ్గిస్తాను రేపు నా పట్టు కొడికి. ఓ ఎమ్మో ఒకటి గోపాలకృష్ణుడి మాటకు మాటకు గొల్లవాడు 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 అంటున్నావు. అతను గొల్లవాడుగా గోవిందు ప్రపంచంతో కన్నుంటే ఆ పాండవుల పైన ఎప్పుడే కన్ను ఉండదు. కృష్ణుడు సహాయం ఉన్నంత వరకు పాండవులు ఏమి చేయలేదు. నీ పొడపుడికి నాడు వాగదు, నీ పానువాడు సాగదు. ఒకటి పాండవులకి వీరికి వచ్చింది వైరము. ఇప్పుడు ముందు చెప్పారు ఆ ద్రౌపది ఉంది, పాండవ పట్ట ద్రౌపద ద్రౌపద అని వీడికి కళ్ళలో కూడా ఇదే. సరే యా విధంగా చెప్పు. ద్రౌపదికి వీరికి కూడా ఒకే ఒక సంఖ్య ఉద్దేశం వల్ల ద్రౌపది మీద వీడికి కర్పణం పెట్టుకుంది. అవునా? ఎందుకంటే ద్రౌపద పాండవుల సతి. 5 మంది పాండవులు 100 మంది కౌరవులు చోట గుమ్మకూడారు ఒక రోజు. గుమ్మకూడి వాళ్ళ విందు ఏర్పాటు చేసుకున్నారు 105 మంది. ఈ 105 మంది విందు ఏర్పాటు చేసుకుని అందరూ ఒప్పుకున్నారు. ఇందులో ఒడ్డింపులకి ఎవరు పెట్టాలన్నారంట. ఎవరు లేదు. ఈ మహాపతివత శిరోమణి శివశక్తి స్వరూపరాలు ద్రౌపద నేను వడ్డిస్తాను మీకని వచ్చిందంట. భర్తలు నారాయణ అందరూ బద్దగా కూర్చున్నారు. వడ్డిస్తూ వస్తా ఉందంట మొత్తం మందికి. వీళ్ళ దగ్గరకు వచ్చింది ఆ అన్నం బాండం ఎత్తుకొని. ఏమే ద్రౌపద నీకు 5 మంది మొగుళ్ళు ఈ రోజు ఎవరి వద్దన్నట్టు అహంకారం. గంట కావరే వేలుడిగా మహాస్వాది ఏమి చేసిన చేతిలో బాండం కింద వాడేసి ఒకే పరుగున పరిగెత్తి ఆ కృష్ణుడి కాలం మీద పై జల 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 కన్నీళ్ళు
పెట్టిందంట. అన్నా కృష్ణ, ఏ జన్మములు ఏ కర్మ చేశానో ఈ జన్మం నాకు 5 మంది భర్తలయ్యారు. వీడు దుర్మార్గుడు ఎవరిదే ఉందంటాడు. ఎందుకన్నా నా జన్మముని ఏది కన్నీరు పరుస్తా ఉందంట. కృష్ణుడు తక్కువ వేడంట. అమ్మా, దుర్మార్గుడికి ఏమైనా ఇస్తూనే వస్తాడు దేవుడు. ఆవలో సన్మార్గులు వాడు పరమ నీచుడు అన్ని ఇస్తున్నాడు. మన చూడు ఇట్లా కష్టపడుతున్నా బాధపడతారు. ఆవలో తొందరగా మళ్ళీ తీసుకుంటా. అది వాడికి తిన్న కూడు కూడా ఉండదు. సన్మార్గుడికి ఎలా కాదు, కవచము చేరే వరకు కట్టుపట్ట కడుపుకి తిండి నేను ఎప్పుడు కుదవబెట్టను. అవును, అది మంచివాడికి చేసే సహాయం. నువ్వు ఒక తప్పు చేశావు, అర్థభోజనం మహాపాప అన్నారు. అవును, మధ్యలో వడ్డిస్తూ వచ్చేసావి. చాలా కర్మం తల్లి, భోజనం పెడితే కడుపుకి పెట్టాలి లేదని చెప్పాను. అవును, నువ్వు మధ్యలో వచ్చేసావు, మళ్ళీ వడ్డించన్నాడంట. ఇక పోయి వాడు మొక్కమని చూడన్నాను, నన్ను కన్నీళ్ళు పెట్టిందంట ద్రౌపద. నువ్వు పోయి వడ్డించు, మీద సమాచారాన్ని చూసుకుంటా అన్నాడంట. ఆమె జంకుతూనే ఉంది. అమ్మా పోయి వడ్డొచ్చు, వాడు మళ్ళీ అడుగుతాడు ఎవరిదే వద్దని. ఈ రోజు నాగరాజు వద్దని చెప్పేసి నువ్వు లోపల కాదని చూసుకుంటా అన్నాడు. అవును, ఎవరో కృష్ణుడు నేలకు పోయి వడ్డిస్తామండి. మీరు గమ్మనుల్లా ఏవే ద్రౌపద అడిగాను కదా, నాకు జవాబు లేదు, ఎవరిని వద్దన్నాడంట. నాగరాజు వద్దని చెప్పలేదంట. అవును, ఆడ పట్టింది వీడి పెద్దమ్మ. పట్టింది ఎట్లంటే వీడి అత్తగారి లేవు తెలుసా, వీర సధర్మ మహారాజు వీడికి మామ. ఆ దళపతి వీడికి అత్త. వాళ్ళకి పుట్టింది ముద్దుల కూతురు భానుమతి. ఆ భానుమతికి వీడి పెళ్లి చేసుకున్నాం కూడా. అవును, పెళ్లి చేసిన అంతఃపురంలో వదిలాడే 9 సంవత్సరాలు భార్య మొగ్గు చూసినాడు కాదంటే. రాజా భారము తమ్ముల ప్రేమ. అవును, ఆ మహాపతివ్రత ఏమైంది, ఆమె కూడా పతివ్రత భానుమతి. ఒక పెళ్ళాడేది అచ్చట ముచ్చట తీరేదానికి మన ముఖమే చూడలేదని ఒక రోజు నేరుగా ఏకాంతంలో వాళ్ళ గురువు అయిన వశిష్ఠ మహామంత్రి దగ్గర పోయిందంట. స్వామి గురుదేవా, ఒక మనుమాడేది అచ్చట ముచ్చట తీరేదానికి నా భర్త పెళ్లి చేసుకున్నాడే గాని నా ముఖమే త్వరగా చూడలేదు. నా దోషమా, అందులో నా భర్త దోషం ఉందని అడిగిందంట. ఆయన ఋషి ఏకదృష్టిలో వశిష్ఠుల వారు, అమ్మా ఇప్పట్లో నీ మాట వినడు. అవును, వాడు తమ్ముల ప్రేమ రాజ్యభారంలో ఉన్నాడు. అయినా నన్ను ప్రాధాన్యపడినావు. ఆయన నూనె ఇచ్చాడంట. భర్తల్లో బాగా రుద్దు, నిన్ను ఎప్పుడు ఉడవడాయి. మన పొత్తుంటి పెట్టి తల్లో పోసి రుద్దిందంట. తలంతా దర్శపోయా. మరి 2వసారి పోసింది, కళ్ళలో పడింది, కళ్ళు మూసుకున్నాడు. 3వసారి పడింది, భూమి మీద పడింది. అవును, భూమి అది ఈ పొద్దు కూడా భూమిని వచ్చేది ఆదిచేసుడు. అవును, ఈ మరులు తట్టుకోలేకుండా నేరుగా లేచి భానుమతిని పెనవేసుకొని వ్యామోహం అంతా ప్రేమ తెచ్చుకొని దిగిపోతా ఉన్నాడు నాగరాజు. అవును స్వామి, మీరు అప్పుడు కళ్ళు తెచ్చాడు. ఏమిది నాగరాజు మన ఇంట్లో ఏం పని అన్నాడంట. నాగరాజే చెప్పాడంట, నీకు రుద్దుంది మరులు మందరా, నీకు అసాలా పసాలా, నా మరులు తట్టుకోవాలి, నీ భార్యతో ఏమోహించిపోతున్నా, మాట్లాడిన కట్టి వేస్తా, ప్రతిరోజు నీ ఇంటికి వస్తా, నా వల్ల చూసుకున్నాడంట. అవును, 56 దేశంలో రాజు భార్య నాగరాజు ఉన్నటువంటి బతకాల వీడు పుల్లి గుర్తిచ్చిపోయాడు. ఒక రోజు ఎవరు లేదు, ఏ కాంతంలో ఉన్న నాగరాజు ఆయన ఇంటికి పోయాడంట దుర్యోధనుడు. అవును, సాష్టాంగ కాళ్ళ మీద పడినట్ట నాగరాజు కాళ్ళ మీద. నాగరాజా శాఖ చక్రాధిపతి నేను, నా భార్యతో సమాచారం బతకాల్సిన అవసరం లేదు. అవును, కాబట్టి నా ఇంటికి రాకు అని కాళ్ళు పట్టుకున్నాడంట. నేను వచ్చే తెస్తాను నాగరాజు. అప్పుడు పని చేశారు, నీ నాగాంబరం నా మకర కిటములు పెట్టుకుంటా. దుర్యోధన చక్రవర్తికి మకర కిటములు ఇప్పుడు నాగపడుగులు ఉంటాయి. అప్పుడు నేను ఒకటి నువ్వు ఉన్న ఒకటి, ఇక రాకని కళ్ళ పెట్టుకుంటా. అప్పుడు వదిలేశారు. ఈ సమాచారం దొంగ కృష్ణుడు బాగా తెలుసు. ద్రౌపది చెప్పింది మన భార్య నాగరాజు ఉందని, ఇది పచ్చివడత కాకూడదు అని ఆవిడ త్వరగా పెనసుకొని వస్తున్నాను. నిజమైన మాట అతడు దుర్యోధన ఊరికి ఆవేశం వద్దు. నేను ఒక మాట చెప్తున్నా, ఎట్లా పాండవులు స్వాతంత్రం కావాలంటే ఇందుకు ఒక మార్గం ఉంది. ఎట్లా, ఒక రాజ్య రాష్ట్రం జరిపించాలి. ఈ రోజు తండ్రులు కవాటంలో బంధించు మళ్ళీ చెప్తా. రాజరహస్యం జరుగుతున్నది, కవాటములు బంధించు, తదుపరి కార్యాచరణ కవాటములు బంధించావా? ఏంద్ర డొమిక్క సరే 30 రోజుల ఊర్లు మిత్రత్రావు
నీకు ఈరోజు సెలవు బయలుదేరి ఇంటికి పో. నేను ఉంటాను. ఉంటాలా పాడాలి పోరాలి అల్లుడు మామా అంతకి రహస్యం ఆలోచన చెప్పరా? అవును పరమ ఆలోచన ఎల్లప్పటికో ఆలోచమన్నారు పెద్ద. అవును ఇంద్రపత్త పరమైన పాండవులు మన స్త్రీకి రాబట్టాలి. అవును మాయాతోటం ఏర్పాటు చేయాలి. ఆహా సకల సామ్రాజ్యాలు మన స్వాధీనం చేసుకోవాలి. అవును రథగారితో శత్రుగా సైన్యములను ఓడించి తమ్ములను ఓడించి వారి కళత్రైన ద్రౌపది సమేతముతో మనం స్వాధీనం చేసుకోవాలి. అవును ఆ ద్రౌపది చిత్రసభకు రప్పించి ఆమెను బట్టల్ని విప్రపు చేసే వరకు ఈ మామకి నిద్ర పట్టదని ఆయన అంత మాత్రం మామూలుడు ఏమేమి మాట్లాడుతూ మేము రాష్ట్రంతో ఏమి విన్నావు? మీరు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు పక్క నిలబడుకున్నానా మొత్తం వింటా ఉన్నా నేను. చెప్పరా ఏమి విన్నావు? ఏమంటే ఏదో పేద ముండాకుడికి ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర పని పాట చేస్తా ఉన్నాడు. మామా వీడి కూటితో కూడా సూడు గురువు అవును మామా కాబట్టి మేము మాట్లాడుకున్న పెళ్ళాం బిడ్డకి జీతం పెంచాలని నా పిల్లవా బిడ్డలకి పోయా నా కడుపు రాగలు పోతుంది. కష్టపడేది నేను, జాడి చెప్పలు తింటాడేది నేను. మా భార్యకి పెట్టండి బోనస్ పిత్తడి పిక్కడి దిగిదాకా మడుచుకుంటా నా గ్రూప్ లీడరు పెట్టిదే చెప్పుకుంటా. ఇప్పుడు నీ పిల్లల డాక్టర్ ఒక లీటర్ కదా లీటర్ గిన్నె అంతా పోయింది. కూర్చోన్నది ఇప్పుడు తీసారు బారాకినారు. ఎందుకో వద్దంట. సరే చెప్పాలా నేను అల్లుడు మామా ఇప్పుడు పాండవులు శుభలేఖ రాయాలి. ఆ శుభలేఖ నువ్వు రాస్తే పాండవులు నేను నమ్మి రాదు. ఎందుకంటే కొన్ని పాపయ్య పిల్లలు పాండవులకు అన్నంబుల విషములు కలిపి పెట్టావు పాండవులకు. మరి ఆదోట పెట్టుకున్నారు. వకాతిరమ్మన కృష్ణ సత్వంలో కల్పించావు పాండవులకు. ఆదోట పెట్టుకున్నారు. వకాతిరమ్మన గంగమరిలో ధ్వరించావు పాండవులకు. వాళ్ళు అప్పుడే పెట్టుకున్నారు. కాశీపురం పట్టణంలో బయటపడ్డారు. నువ్వంటే పాండవులకు నమ్మకం లేదు. వచ్చే విధానం ఎట్ట పాండవులకు తండ్రి మాకు తెలియకముందు కానీ వాళ్ళ తండ్రి పాండు మహారాజు కాలం అయిపోయారు. ఆ రోజు వరకు ఈ రోజు వరకు మీ తండ్రి దుత్రాష్ట్రుడు సాగి హెచ్చరించాడు వాళ్ళని. మీ తండ్రి దుత్రాష్ట్రుడు రాసినట్టుగా శుభలేకుండా మీ పినతండ్రి విదురుడు అంటే పాండవులకు అత్యంత ప్రేమ. ఆ విదురుడే శుభలేఖ పాండవులకు ఇవ్వాలి. అప్పుడే పాండవులు రావాలి. కరెక్ట్ అయిన మాట. కలము పుస్తకం టేబుల్ దగ్గర పోయా కడుపు రాగలు పోతారు నాక. ఏమి ఏం టేబుల్ వేస్తాం చూడు బాగా. అందరు తినే టేబుల్ వేసి పెట్టున్నారు. కలము పుస్తకం టేబుల్ ఎవరికి వేస్తానా అట్లనా నువ్వే ఒక టేబుల్ ఉండు. మహారాజా రాజశ్రీ మహారాజా రాజశ్రీ తమ్ముని కుమారులైన ధర్మ భీమ అర్జున నకుల సహదేవులను మామా వాళ్ళ కలెక్టర్ ఉంటారు కదా వాళ్ళ కలెక్టర్ అయినా సమేతముగా రావాలేనని నిత్యమే కోరినాము కావున ఇట్లు మీ పెద్ద తండ్రి యగు ధృతరాష్ట్ర మహీపాలుండు. పెద్దవారు మీరు కూడా ఒక సంతకం వేయండి మామ. కళ్ళు కనపడదు చెవులు కనపడదు నాకెందుకు నేను సంతకం మామ మెల్లగా వేయండి మామ. ఇంకమంటే ఎక్కడ రా ఇక్కడ పోయిన గుడ్డి కొంచారు బుడ్డి మయ ఉంది పాత బుడ్డి టీట మయ బుడ్డి ఉండాలి. పొడుచుకొస్తానా యో నిదానంగా పొడుచుకోయో. అయ్యా పాండవులు నిదానంగా రావాలా అత్యుగా రావాలా? అతి త్వరితంగా రావాలి. తొందరగా రావాలంటే ఆ శుభలేఖ నల్ల సుక్కలు చెప్పాలి కదా. సాగకుండా బతికిపోతారు మీరా. శుభలేఖలు త్వరితంగా మా వాళ్ళు వచ్చినట్టు చెప్పు.
పత్తి పాప కాసేపు పడుకుంటానా నిద్ర వస్తుంది. అంటే మామంటే మామే చుక్కల్లో సంత మామ మామ చుట్టాల్లో మామే యో! చందమామలో మామే సంతమామతో సమానమైన వాడు ఇంటికా మేనమామ అమ్మకు పరివారు మామంటే మామ మన మానమామకు సరైన వారు జగత్తులో ఎవరు లేరు ఎవరే లేరు యో! ఆ! మామ వల్ల ఎన్ని కార్యములు చేయించారు ఆ! ఈ జగత్తుని రుతో మామ ఇవ్వండి సార్ మీరు పోండి మేము చూసుకుంటాం పో ఓకే ఎవరెక్కడా నేను ఉన్నాను సార్ తాగేసరా నిదానంగా ఓయ్ నీళ్ళ? ఒరేయ్, రారా. కానీ ఒక మాట నా మనసులో చిన్న కోరిక ఒకటి ఉన్నది అడగమంటే అడగతా వద్దంటే నిలిపేస్తా నీకేం కోరికరా ఏమంటే పాండవులు చేసిన కీడేమి ఆ కౌరవులు చేసిన మేలేమి వాళ్ళ పక్క సాగు కొడతాడు వీళ్ళ పక్క మేలు కొడతాడు నా బాధ ఎట్లా అడిగిన సరే కౌరవులు చేసిన మేలేవి ఆ పాండవులు చేసిన కీడేమి ఎందువల్ల ఇంత మాట్లాడతాడు కదా నా బాధ భలే వేసారా ప్రశ్న ఏ సార్ కౌరవులకి ఎందుకు మేలు చేస్తున్నాను రెండిట్లా ఆ యొక్క పాండవుల కింద కీడు చేస్తున్న సమాచారం నీకు సమయం అడిగావు అవును వాస్తవమే నేను చేసే పన్నాగం నేను చేసే ఆలోచన నేను చేసే ఒక మనో యోచన ఏమి తెలుసా ఈ వెధవులు సావాలనే కౌరవులు నేను ఈ పన్నాగం అంతా చేసేది కూడా. సాగాను పడుకోరా నీ పెంచర్లో పడుకోరా పడుకో ఎలా తెలిసిన ఆ కౌరవులకు మాకు వచ్చిన బంధువు ఒకే చోట ఎందుకంటే ఆ యొక్క సోలచేర మహారాజుకు 100 మంది చెగిన కూడా మేమే జన్మించాం 100 మంది జన్మించే మా తోడబుట్ట గాంధారి పుట్టింది మా చెల్లెలు ఆమె యమునవసికి రాగానే ఆమెను పెళ్లి చేయాలని నిశ్చయించాం ఎవరో మేము ఎప్పుడు నిశ్చయించాము 56 దేశంలో శోధించాం
మా చెల్లెలు తక్కువైన బరిడే ఎక్కడ దొరకలేదు. ఒక ధృతరాష్ట్రుడు మాత్రం ఉన్నారు, కన్ను లేని బుద్ధివాడు. రాజ్యాంగంలో ఉన్నారు. ఆయన అతనికి ఇచ్చి వివాహం చేసాము గాంధారికి ధృతరాష్ట్రుడికి. వివాహం చేసి ఒక పల్లికి శృంగారెత్తి ఆ పల్లికి మీద మా ఎదురుండి కూర్చుండబెట్టి మేమే 100 మంది పల్లికి మోసుకొని పోతున్నాం. 100 మంది చెగురు కూడా మోసుకొని పోతున్నారు. మా చెల్లెల్లో మా బావ ధృతరాష్ట్రుడి కొంత దూరం పోయాం. మా బావమండలారా ఆపండి, మీరు పల్లెకి పోయటము నేను కూర్చొని రావడం. నేను కొంత దూరం ఇది నడిచి వస్తాను. కింద దిగి నడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు మీతో పాటు. అవును, కొంత దూరం నడిచాడు. మా బావ కుడి పాదమే ఏం జరిగిందో నాకే తెలియదు. అవును సార్, మేము 100 మంది 100 గంటపాటు అనుకుని భూమి కవి పాతాల వరకు శోధించాం. ఆ పాతాల నుండి వస్తున్న ఉక్కు మనకు భూలోకం మనకు అదే మా బావకు తగిలింది. చూపిన కళ్ళతో చూడలేడని చెవు దగ్గర తింటాం. దండమనే శబ్దం వచ్చింది. దండమనే శబ్దం వచ్చేసింది. వీడు ధృతరాష్ట్రుడు ఏమి చేశాడంటే పాతాల నుండి వచ్చే ఉక్కు మనకి వీళ్ళు సాధించేశారు. అవును, రేపు ఒకవేళ మన గర్భంలో బిడ్డలు పుట్టారు అనుకో, వీళ్ళ బలానికి మన బిడ్డలు ఏమీ చేయలేదు. అవును, మనకు సంతానం వదిలి వచ్చిన 3 రోజులు శుభలేఖ వేశారు మమ్మల్ని 100 మంది రమ్మని. పిల్లలకు మనకి 100 మందికి 100 గదులు ఏర్పాటు చేస్తున్నాడు ముందుగానే. ఒక్కొక్కరు గదికి పండి చూసి రండి, మీకు సమావేశం ఉందన్నారు. ఏదో చెల్లెలు భర్త దేవుడితో సమానమని 100 మంది 100 గదులు పోయాం. ఒకే చోట బలుపు దొరక తెచ్చాను. 100 గదులు మూసుకున్నది. డాంగు మన మూసుకునేసింది. అన్న ఒక తమ్ముడికి లేక, తమ్ముడు ఒక అన్నకి లేక, వేళ్ళకి నీళ్లు లేక, ఆకలికి అన్నం లేక అనుబడిపోతున్నాం. ఆకలి బావా, నేల తప్పిక బావా కేకలు పెట్టామే. వాడు అప్పుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు ఏమన్నా, మిమ్మల్ని వదల మీద ఎక్కడే సావాలి అన్నాడు. అప్పుడు తగేసి మిమ్మల్ని చంపేదానికి మనదని. మా ఆకలి మా నేల తప్ప కేకలు పెట్టాం. ఆకలికి ఏమి చేశారు తెలుసా? ఏం చేశారు సార్? ఒక పక్క అంబలి, రెండో పక్కల ఉప్పు పంపించాడు ఆహారముగా మాకు కర్మడు ఆ యొక్క ధృతరాష్ట్రుడు. ఆ ఉప్పు తిని ఆ అంబలి తాగి నా 99 మంది తమ్ముళ్ళు మల అట్లేదు. 99 మంది హతమైపోయినారు. నేను ఒక్కడే మిగిలా. ఆ 99 భాగము నాకే పంపించారు. ఆ ఉప్పు తిని అంబలి తాగి ఆ రోజు శాప్తం కోరారు. ఓరి దుర్మార్గుడా ధృతరాష్ట్ర, నా కూటమే లేకుండా చేశాను. నేను ఒక్కడ బతికినంత వరకు నీ కౌరవ కూటమే లేకుండా చేతులు దొరికిపోరే శబ్దం కోరాను ఆ రోజునే. అవునా? అదే వీళ్ళ పెద్దలు చెప్పారు, దుర్మార్గుడు ఎప్పుడు పోరు చేయకూడదు. అవును, పొందుకునే గెలవాలి. వాళ్ళతోనే ఉండి వాళ్ళ చేతి కత్తిచ్చి వాళ్ళ తలలో దానికి ఎవరికి తప్ప నేను అదే రాశాను. ఆ పొద్దు వదిలి దాడి నువ్వు ఎవరి కొరగల పర్వాలే కాదురా. ఒక ఆడదాన్ని ఆడిపోసుకుంటున్నారు దుర్మార్గుడు. అది ఆడది ఎవరైనా తెలియదు ద్రౌపద పనులే. అంటే ఒకటి ఇప్పుడు పాండవులు రావాలి, శుభలేఖలు పోయి విధులు వాళ్ళకి ఇవ్వాలి. పాండవులు రావాలి, మాయాతో దమ్మలు ఆడాలి. సకల సామ్రాజ్యములంతా దుర్యోధను చొలుపడాలి. అవును, వాళ్ళ చేతి బంధములు, కాళ్ళకి నప్పు సంఖ్యలు వేసే బంధకాల్లో బంధించాలి పాండవులు. అవును, అలా చేసామనుకో ఉన్న రాత్రికి ఆడికే సరిపోతుంది. అవును సార్, అది తెల్లవారితో సేర్లు ఇప్పేటప్పుడు భీముడికి దుశ్శేష చూపిస్తున్నాం. అవును, కాబట్టి ద్రౌపద దుశ్శేష సంహారం జరిపిస్తున్నాను. అవును, ఇట్టుండే సమయంలో
5:30 అవుతాంది. వండుకుంటే ఎందుకంటే చూడపోతే గొప్పింటి బిడ్డ మారిగా ఉండాలి. అవును, అందరినీ పరిహాసం చేసినట్టుగా ఈవిని గానీ మన పరిహాసం చేసావనుకో తాగేదానికి ఏమన్నా నీళ్లు దొరుకునా దొరకదు, లేకుంటే తినేదానికి ఏమన్నా అన్నం దొరుకునా దొరకదు మామా. కాబట్టి గొప్పింటి బిడ్డగా ఉండాలి. మట్టు మర్యాదగా మనమే నిన్ను చూస్తా ఉంటే సారు పరుగున్నది. అమ్మ దగ్గర పెద్దదిగా ముందు కాలంలో వచ్చి మొబైల్ వచ్చి ఆడోళ్ళు కొడతా ఉన్నారు. అవును, ఇప్పుడు కాలం మారిపోయిందా మాయా? ఎట్లా? ఇప్పుడు కాలంలో ఆడోళ్ళే వచ్చి మగోళ్ళు కొడతా ఉన్నారు. నా సౌతలాల మీకు పెట్టున్నారా మాయా? మన ఆంధ్రాలో డోకరా గ్రూప్, తమిళనాడులో మகளிర్ సంగమా, ఆంధ్రాలో వచ్చి డోకరా గ్రూప్. ఈ డోకరా గ్రూప్ ఎప్పుడు పెట్టారో నా సౌతలాల మీకు వస్తున్నది పదవి. పంపులో ఎన్ని పనులన్నా ఉన్ని మొత్తం వారం కడతా ఉన్నారు. ఈ రోజు ఆఫీస్ కు పోవాలా, ఈ రోజు బ్యాంకింగ్ పోవాలా, బ్యాంకీలో 50,000 రూపాయలు మాకు లోన్ శాంక్షన్ అయ్యింది. పంపులో పని ఉంటే ఒంటి పెట్టరా నా బొట్ట కూడా కానీ పొరకట్ట చూపిస్తున్నారు. ఇస్తేనా పాల బుడ్డి ఉన్నా మాయా, ఆ బుడ్డి నింటికి పాలు పోస్తా ఉన్నారు. బావ్ బిడ్డడితే పాలు తెప్పించా ఆఫీస్ కి మాటించుకొని ఆడు కూతురు సాయంత్రం వస్తా ఉంది. సాయంత్రం జాస్తి మాట్లాడతానా? ఇప్పుడే పోద్దు కోర్టుకి వాళ్ళ కోర్టు. అవును అమ్మా, ఆ కోర్టు కూడా పోయినామనుకో ఆడోళ్ళ మాట పైన, మగోడు మాట ఆడ కూడా కింద అయిపోతామయ్యా. ఆడవాళ్ళతో భయమైనప్పుడు ఆడవాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తనను కాస్త తెలుసుకొని మట్టు మర్యాద మాట నేర్చుకోవి. మట్టు మర్యాద తెచ్చుకోవటం మేము కొంపల పడి ఉన్నావా? దానికి నదీలో జాతి దెబ్బలు నీవెవరు, నీ వృత్తాంతం ఏమి, నీ పట్టణం పేరేమి, నువ్వు యాడుండాడు? పట్టణం పేరేమమ్మా? ఈ పట్టణం పేరు ఇంద్రపస్తిపురి పట్టణం అంటారు. అవును, ఇంద్రపస్తిపురి పట్టణము. ఇంద్రపస్తిపురి రాజు పేరేమి? ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు పంచమ పాండవే. ధర్మ దేవతను వహించిన ధర్మ భీమ అర్జున సహదేవులు మా బుద్ధి వేసుకున్నా బుద్ధా బుద్ధి మళ్ళీరా పలానా భార్య అని చెప్పినావా? కొడక నాకు చెప్పినావు నువ్వా? కట్టించుకుని తోలి నేనేదా? అవును, తెలియకుండా ఏడా కూడా చేయను కదా. కాబట్టి బుద్ధి వేసుకో. చెప్పొద్దా నువ్వా?
గుర్తేసుకోరా తెలుగుదేశం క్షమించాల్సింది ఇందులో పొరపాటు లేదు. అందుకే మీరు నా వద్దకు వచ్చారు. వచ్చిన పని మర్చిపోయామా అంటే మీ భర్త ఉన్నాడే ధర్మరాజు ఎచ్చోటుకు ప్రయాణమైపోతున్నాడు. అమ్మా ఆ వర్తమానం మాకేమీ తెలీదు. ఎచ్చోటుకు ప్రయాణమైపోతున్నారు. వాళ్ళ తమ్ములు ఉన్నారే నలుగురు పోకూడదంటే పోకూడదని అన్న మాటకి మాట్లాడుతున్నారు. కాబట్టి సమయానుకూలంగా భారీగా ఉండొచ్చు. తక్కిన కాలంలో భార్యాన్ని తల్లిగా చూడాలన్నారు మానవుడు. అటువంటి వాడే భూమి పైన మానవుడు అన్నారు. కాబట్టి నా భార్య అయిన ద్రౌపది దేవిని తొందరగా రాజు కచేరికి రమ్మని ఆజ్ఞాపించాడు. అలాగే అప్పుడే భర్త మాటకి సత్య దవ దాటకుండా రాజు కచేరికి బయలుదేరి వస్తున్నాడంట ద్రౌపది దేవి. తల్లి ద్రౌపది దేవి మహాతల్లి ద్రౌపది దేవి ఎప్పుడంటే ఈమె బయలుదేరి వస్తున్నాడు. ఈమె బయలుదేరి వచ్చేటప్పుడు మన భర్తకి ఏమి ఆపద కలిగిందమ్మా, యావత్తమానం మనకి తెలియదే అని అడుగులు తనబడుతూ రాజు కచేరికి బయలుదేరి వస్తున్నాడంట మహాతల్లి ద్రౌపది దేవి.
కమ్మన కస్తూరి ఆహా. అంటే ఏం తెలుసా? ఆ. అత్తరు, అత్తరు, పన్నీరు, పన్నీరు, పునుగు, పునుగు, జవాది, జవాది, సువాసన గల వస్తువులంతా మేను పూసుకొని ఆ. ఇవి బయట వచ్చేటప్పుడు ఆహా. మంచి మంచి సీరలు కట్టి కట్టి, సీరకు దగ్గర రవికి వేసుకొని తొడిగి, రవికి దగ్గర సీర కట్టుకొని ఆహా. దానికి తగు మాత్రమైన ఆ. మంచి ఆభరణాలు ఉన్నాయి. అవునవును. ఇటువంటి ఆభరణాలు మెడలో ధరించి సంతోషంతో బయలుదేరుస్తున్నదంట ఆహా. తన భర్త వద్దకు. అవును. కొడుకోరా అంటే ఆ. మహాతల్లి ద్రౌపదాదేవి ఆ. ఎప్పుడంటే ఈమె బయలుదేరుస్తున్నాడు, ఆహా. ఈమె బయలుదేరి వచ్చేటప్పుడు ఆ. ప్రథమ గణపతి ఉన్నాడంట విఘ్నేశ్వరుడు. అవునయ్య. ఆ వినాయకుని ఆ. ఎవరంటే మనసులో తలుచుకుంటారో ఆహా. విజ్ఞానాన్ని తొలగిపోతుంట, అవును. కష్టాలు తీర్చేవాడు వినాయకుడు అన్నారు. ఆ. అటువంటి వినాయకుని మనసారా జ్ఞానించుతూ ఆహా. ఈ సభకు బయలుదేరుతున్నాడంట. ఆ యొక్క ద్రౌపదీదేవి. అవును. ఆహా. అలాదిగా వచ్చారు చూడనమ్మా. ఎవరు మా ఉన్న సరిపోతలే నువ్వా? జై! మన పెద్దగా మీకు వచ్చాను. యాడున్నాడా? ఇంటికి పోయినాడు. ఇంటికి పోతావా? పోతా ఇంటికా? అది లేదురా. శ్రీ 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 దుర్యోధన చక్రవర్తి ప్రథమ పొట్టు పేరు ప్రతిగామి. ప్రతిగామి అన్న దుర్యోధన చక్రవర్తికి ఏమని తెలుసా? శ్రీ 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 గాంధారి ఆధార్లో ఉన్నాం మేము. మీరు మంచి ఆడవాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. నేను రారాజుకు ఈ రాజు మా అమ్మకు పుట్టిన షోలు. నేటి దినమున ఎవరైనా ఉత్తమ సురోమని బయలుదేరి వస్తున్నారు లోపలిగా. అంత పూలు పెట్టుకుని అవునా? కాళ్ళు వేసుకోండి. మళ్ళా వస్తామే. సరే ఒక మాట చెప్పు. రారాజుకు బట్టి ప్రతిగా వచ్చి దూరంగా చూడని చెప్పు. మరి నాయనా పోతానా? జాగ్రత్తగా చూసుకో. ఇటు దొంగ. అమ్మా తల్లి ఏమంటే ఆ యొక్క దుర్యోధన చక్రవర్తి ప్రథమ బంటు ప్రతిగా మన యొక్క గౌరవం దాటున్నారు తల్లి. నీకు వచ్చేసిందా వాంతి పెళ్ళాను పోయేదానికి ఆట లోపలికి. అమ్మా బహుపరాకు బహుపరాకు పాదాపి వందనము తల్లి. మహాభాగ్యమమ్మా. రారాజుకు బంటు నేను. నా పేరు ప్రతిగామంటున్నారమ్మా. దుర్యోధన చక్రవర్తికి ప్రథమ బంటువు. అవును. రాజు ఆజ్ఞ పోని వచ్చి ఎందుకంటవా? ఆయన చూడు కర్రీ కర్రీ వాళ్ళిద్దరిని అప్పటి నుంచో లేకుండా ఉండలే తీయవా పట్టా. ఆయన ఆడదు. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేద్దావా? ఎందుకు రమ్మంటున్నావు? కార్యాలయం రమ్మంటున్నావు అన్న. అమ్మా
ఒకటి ఎట్లా నేటి దినమున నీ యొక్క భర్తలు మా రాళ్ళతో చదువాడి అక్షర భోగభాగ్యమై సమర్థాతం ఓడిపోయి నీతో సమేతంలో ఓడిపోయినా ఏమంటున్నావు అన్న అంటే ఒక అర్థమని సార్ మిమ్మల్ని మర్యాదగా పిలవమన్నారు మా మాట మీద గౌరవం చూస్తే సరే లేకపోతే కఠిన మన చిట్టవాడు చెప్పాడు చెప్పాడు అమ్మా పడుగురు చూడగా అమ్మా పడుగురు చూడగా మిమ్మల్ని మర్యాదగా పిలవమన్నారు 1 2 1 3 ఒక రాలేమో రాలేదనుకో ఏమి తెలుసా సురోజన మందిని తల వెంట్రుకలు ఇక్కడ పట్ట జట్టు జర జర మా రాజుకి రమ్మన్నాడు మా రాజుకి రమ్మన్నాడు నువ్వు చెప్పడమే బాగుంది నువ్వు చెప్తే నేను వస్తాను కానీ నా యొక్క భర్తలు ఏమన్నారు నా భర్తలు ఎత్తున్నారు ఏమయ్యారు మక్కల సహదేవులు ఏమయ్యారంటే చేతికి చేతి బంధములు వాళ్ళ గణప సంఖ్యలు తగిలిచ్చి కారాగృహం అంటే బందేకాల్లో బంధించున్నారు అమ్మా నీ భర్తల బందేకాల్లో బంధించున్నారు నారాయణ కృష్ణ భగవంతుని మా మీద దయ లేకుండా పోయినమ్మా మానవ జన్మాన్ని కష్టాలు వచ్చేప్పుడు దేవుడు దూరం అయిపోతాడు సమాచారం నీకు తెల్ల ఇంకా అది చెప్పాలి ఆయన మొగుడా Yeah.
పాండవుల సన్మార్గమే ప్రపంచం అంతా తెలుసు, కౌరవుల దుర్మార్గమైన లోకమంతా తెలుసు. ఆ దుర్మార్గుల వద్దకు నా భర్తలు సన్మార్గులు ఎందుకు పోయారు? ఒకవేళ పోయారులే, నన్నెందుకు వాళ్ళు ఆచరణ చేశారు? కృష్ణ నారాయణ గోవింద వైకుంఠవాస మహాపచరత శుభమని చేసిందంటే ఎత్తుకొని ఇచ్చేస్తా ఛార్జింగ్ లేదని చెప్పి. ఎందుకంటే నా భర్త ధర్మరాజు సామాన్య మానవుడు కాదు, యముడు వరములో పుట్టాంట ధర్మరాజు. అవును, ఎవరు? ధర్మరాజు. అవును, యమాంతదే భయం. అవును, ధర్మంత ధర్మ పరిపాలన. ఆ యొక్క యముడు వరములో నువ్వు పుట్టావు. ఇంతసేపు సెకండ్ వచ్చిండా ఆయన? ఎక్కడ పోయింది? ఒక లంచం ఇచ్చిన వాడు ప్రపంచంలో దేవతలకంతా కడుపులో పుట్టావు, వరంలో పుట్టావు. నీకెందుకు ఈ ధైర్యం లేకుండా పోయింది? నిన్న వాళ్ళు బెదిరించారా లేక మీరేమన్నా వాళ్ళకి భయపడ్డారా? నాకు తెలియలేదు. నారాయణ పోయిందా దైవదోషం చేస్తాది మహాపతివ్రత. ఆ 7% కూడా 4 ఏళ్ళ దాకా వస్తుంది. ఆ 7% కూడా 4 ఏళ్ళ దాకా వస్తుంది. వీళ్ళిద్దరిని చూడలేకున్నా ఈ పక్క అర్జుడేమో అయ్యా నా భర్తనే బలత్కారం ఆయన పెద్ద రాజు భగవంతు ప్రార్థిస్తామని మహాతల్లి.
వేసినాడు ఆ చెప్పలు వేరుకోడు జవాద పోయి నాలుగు పుట్టుకలంత ఆడవాళ్ళు 4 వర్ణాలు ఉన్నారంట. అవును. ఆ చిత్రం పట్టు పుట్టేది చిత్రాంగి తన కొడుకునే తాను కామించింది. వాళ్ళకి ఎంత తేడా లేదంట. పద్మిని తాడు పుట్ట పతివ్రతలు అడక తినేదానికి సిద్ధపడతారా గాని అవమానాలకు భరించరమ్మా. నేను పతివ్రత శివమణి వాళ్ళ దగ్గర అవమానానికి ఎలా భరించబోతాను? కృష్ణానారాయణ గోవిందాని దైవదర్శనం చేస్తాడు మహాపతివ్రత. చాలేమో తెల్లారి మాస్తుంది కదా. మళ్ళా చారు వెనక్కిపోయింది. ఇదే సమాచారం. ఈ కృష్ణుడికి ద్రౌపదికి అన్నా చెల్లెలు ఈయనెవరు ఆయనెవరో తెలియదు అంత ముందుగా. ఎందుకంటే ఒక రోజు పాండవులు 5 మంది ద్రౌపది సమేతంతో రాజులో కూర్చున్నారంట. ఈ గోపాలకృష్ణుడు ఏమి చేస్తాడంటే అష్టమి భార్యలు 8 మంది భార్యలు ఆయనకి రుక్మిణి సత్యభామ మిత్రవింద జాంబవతి కాళంది లక్ష్మణ సుదంత భద్ర 8 మంది భార్యలు నేరుగా పాండవులు ఉంటే తోడిపోయాడు గోపాలకృష్ణుడు. వాళ్ళు ఉంటే ఒక ఎడవైలో వాళ్ళు బాబా కృష్ణ భగవానుడు వచ్చాడని వాళ్ళు 4 చుట్టలు చేశాడు. ఆయనకి వింధ్య ఎదురు చేస్తామని ఏమీ కనపడలా. భీముడు కొంత దూరం పోయినాడంట. ఒక యోజనం ఒక చెరుకు పది ఉందంట. అంత చెరుకు కొద్ది కృష్ణుడు ముందు వేసాడు. బాబా ఇంత మంచి విడిది నీకేం ఇవ్వలేవు, అదే పోంచే మా శక్తి అన్నాడంట. సరే అన్నాడు కృష్ణుడు. ఆ చెరుకు తింటూ బొట్ట వేలు కొరుక్కున్నాడంట కృష్ణుడు. రక్తం ఎల్లవైపు పడతా ఉందంట. 8 మంది భార్యలు 5 మంది అత్త కొడుకులు ఆ రక్తాన్ని కట్టుకట్లని చూస్తూనే ఉన్నారంట వీళ్ళు. ఈ ద్రౌపదమ్మ అట్ట కాదంట. వైద్యుల నేలకు గోమేదకు మందులు పదగంట బంగారు చీర దాకంట ద్రౌపది. అయ్యో అందక రక్తం అని గబగబా బంగారు చీర అంత చింపి కట్టు కట్టిందంట. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, ఎట్లా అమ్మా 8 మంది భార్యలు అర్ధాంగులు నా అర్ధ ప్రాణం, వాళ్ళు కట్టుకట్ల 5 మంది మేనత్త కొడుకులు వాళ్ళు నా రక్తాన్ని చూస్తూనే ఉన్నారు. నువ్వు గబగబా బంగారు చీర అంత గుడ్డ చింపి కట్టావు కట్టు, దీనికి బట్టి నీకు 1 కోటి వస్త్రాలు ఇస్తాను అమ్మ కాపదులని బలమిచ్చాడంట. 1 కోటి వస్త్రాలు ఇస్తానన్నావు. చెల్లిగా నా చెల్లెమ్మన్నాడంట. చెల్లిగా ఆపదలో 1 కోటి వస్త్రాలు ఇస్తానన్నావు. ఈ ఆపదలో ఏమైనావు? ఫస్ట్ ఇయర్ ఏమన్నా రాగలవా కాదని తప్పగలవా? ఏమంటే మన్నాడు తాను వాడినా తాను వాడి నన్ను వాడినా అసలు ఎవరమ్మా చెప్పినట్టయితే మీరు వెనుకనే ఈ మరిగా ప్రస్తుతం కోర్టు కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నన్నోడు తానోడినా తానోడు నన్నోడినా పాండవులు గారు ముందుగా ఓడిపోయింటే నన్ను పెట్టి అధికారం వాళ్ళకి ఆడే అధికారం లేదు.
తొట్టాదోలే ద్రౌపదిని పెట్టి ఆడుంటే మళ్ళా పాండవులు ఓడుంటే అప్పుడు నేను వాళ్ళ ఆధీను రాదు ఈ వివరం నాకు చెప్పండి అంటుంది నేను గేట్ కాడు ఉన్నాం లోపల ఏం జరిగింది వాడు చెల్లి తల్లి మగవాళ్ళకి మొగడే దేవుడు పత్యాజ్ఞ సత్తుకు మోక్షం నీకు రాజాజ్ఞ నాకు పెద్దాజ్ఞ పత్యాజ్ఞ రాను రా తగదని మీరు రాజుగారు మీరు చెప్పండి. అలాగే ముళ్ళ కంపెట్టుగా మూతి మీద కొట్టింది అవసరం మనక ఎందుకంటే మగవాళ్ళకు మగడే దేవుడు అవును ఆడది గుడికి పోవాల్సిన అవసరమే లేదంట తన భర్తే దేవుడికి వస్తే ఆ దేవుడు మన గుడికి వస్తాడు అవును అది పతివ్రతలకు ఆడవాళ్ళకి కాబట్టి నా భర్తలు నాకు దేవుడు నా భర్తలు వచ్చి నిజంగా ఓడింది అని చెప్తే నేను ఇప్పుడే అభ్యంతరం ఏమి లేదు మీరు పిలిస్తే నేను రాను మీకైనా బుద్ధి ఉండాలా మిమ్మల్ని పంపించే రాజుకైనా బుద్ధి ఉండాలా మనకెందుకు చూపెద్దాంబా ఏ పని ఎప్పుడు చూడు మీరు వెళ్ళిన పని కాయ అది కాయ పండుగ చెప్తాను ఏమైందిరా ద్వారకా అయిపోయింది ప్రశ్న చేసిన ఎట్లా నన్నోడు తానోడు రా తానోడు నన్నోడు ఒక ప్రశ్న ముందుగా నన్ను పెట్టి ఆడినారా పాండవులు ఓడిపోయిన తర్వాత నన్ను పెట్టి ఆడినారా ఈ అనుమానం నాకు కావాలి ఇంకొక ప్రశ్న ఒకటి రెండవది ఏం తెలుసా నా భర్తలై వచ్చి నిన్ను పెట్టి ఆడింది చెప్పు అంటే వస్తా మీరు పిలిస్తే నేను రాను నీకైనా బుద్ధి ఉండాలా మిమ్మల్ని పంపించాడు రాదు ఆ రాజుకైనా బుద్ధి ఉండాలా చెప్పా 9 చూడు మూతి మీద అల్లు రాలింది వాడికి ఇది మీ వల్ల కానేరదు తలాడి వానంపిన కాలి నడుతూ రావాలి అవునవును కళలో తలాడి నంపిన కాలి నడుతూ రావాలి తలాడి వానంటే తలతో నడిచి రావాలి ఇది మీ వల్ల కానేరదు నిజమే బెబ్బులతో సమానమైనటువంటి వాడు నా తమ్ముడు దుశ్శాసన పులి ఉంటున్నాడు 170 రూపాయలు పులి పులి 150 తక్కాలి 8 కిలో 100 రూపాయకి వెంగాయం 4 కిలో 100 రూపాయకి సంతకాలు నేను చెప్పేది నా సోదరుడు ఉంటున్నాడు బెబ్బులతో సమానమైనటువంటి బెబ్బులు అంటే పులి ఎందుకంటే కలిమికి దుర్యోధన బలిమికి దుశ్శాసన ఇది కుడి భుజం అంట దుశ్శాసనుడు స్టెప్ పెరగతాడు గురు స్వామి పరగు కష్టపడ్డ 5 నిమిషాలకి నా సంగలో లేపేస్తా నార్యా అంత పరిహాసం వాళ్ళు నాటు ఒప్పుకున్నావు మొత్తం అయిపోయిందే ఇంకో 1.5 ఎకరాలు ఉన్నదే ఎవరు కుదరలా నారి పెంచడానికి ఏదో మీ తమ్ముడు వస్తాడంటున్నావు నీ పుణ్యం ఉంటే నాకు పంపిస్తానా తెలియదు నీకా ముందే ఏమవుతారా ఈపుల దెబ్బలు చూడండి గీరి దెబ్బలు నిలబడి ఉండవు అవునా తమ్ముడు నేను చూసుకుంటా పిల్లలు ఫోను ఇట్టుండే సమయం చేసిన పులి సభకు వచ్చే విధం కృష్ణుడా ఛార్జింగ్
జరుగుతా ఉంటది అది మేము ఇంకా రాజుగారి పెట్టి ఏమిస్తాడా ఏమిస్తాడా మడి మండి ఇస్తాడు డబ్బులు మీ పిల్లలకు నగలు చేయిస్తాడు మీ అవ్వకి నగలు చేయిస్తాడు సకలం ఇస్తాడు దెబ్బలు వచ్చి చూడు ఏంది మనలో వచ్చా నోడుకున్నంత వస్తుంది కాదా రాజుగారి పెట్టే ఫలితం లేదు కసిబాబు గారి పెట్టామనుకో దాంట్లో ఉంది ఫలితం ఏంది ఎట్లా తెలిసినా ఒక వాద అనేది 4 వాదులు గిడ్డి పెరుకోబో ఏ ఆవు ముందర కడుపు నిండా తింటది పట్టుకుని పోయి వదిలో తొట్టికాడ కడుపు నిండా తింటా తీసుకొచ్చి కట్టాయి ఏడా గోటానికి పెట్టుకో సొమ్ము సర్రా సర్రా 4 లీటర్లు పాలిస్తుంది 4తో కూడా 4 నీళ్ళు పోయి 8 నేరుగా డిపోలో పోయి ఎంత వస్తుంది డబ్బా 400 వస్తుంది ఇంటికాడ 200 ఇచ్చేయి 200 ఎత్తుకోబో నువ్వు నేను సిరో కటింగ్ మంచి కోట తీసుకో నన్ను కూడా కలుపుకున్నా వేసుకుని నేరుగా ఇంటికి రా భార్యని ఎగిసి 4 సందను భార్య గుమ్మ ఉంటుందా పొరకట్ట వేస్తుంది 10 దెబ్బలు ఆడ పొరకట్ట దెబ్బలు తిన్నావా నేరుగా రాజుగారికి వచ్చి రాజుగారు పొలముకు దలసి సొందుకుడికి ఎలా అయినా దగ్గర రాజ సోదరుడు వాళ్ళన్న రారాదు ఎవరాదు రారాదు సోదరుడు ఊరికి దెబ్బలు చచ్చిపోతాడు పుడుకోనడి నేను పుట్టుకున్నాడు వాళ్ళన్న పుడుకోనడి ఒక అమ్మసాలు ఒక అప్పసాలు లబ్బర్సాలా నువ్వు చెప్పినట్లయితే అర్థం చేసుకుంటా మీ అన్న నవ్వునేరు 150 మంది ఉన్నారు 70 మంది వెళ్ళారు నువ్వు చూసి ఇప్పుడు నువ్వు వచ్చినావు ఏదో ఉండాలి ఒక 30 మంది మొత్తం మునిగిపోయి పోతారు
వాడు ప్రేమ కొలేదు భలే కూర్చున్నాడా ఏం మనం మనం మేలుకోన్నాం కదా ఆయన కానీ తెచ్చినట్టు లేస్తా నేను ఎవరదా మోహన్ ఆయన అనుకుంటా మాయమ్మ కారు ముసుకుంటా మా అమ్మ నీకు అబ్జెల్ అవుతుందా అర్థం పెట్టుకుంటావా సరే పో ఆహా సరే ఏమంటారా పేరుగా రావాలి ఈ పౌరసం మామా వీళ్ళు పౌరసం చూసినా నేను ఇరికాయలో ఆ సెంటర్ లో ఒక గుర్తు చేసుకున్నాడు ఆ గుర్తు చేస్తుంటే ఎప్పుడంటే ఈయన వస్తున్నాడు పట్టుకుడు కూడా పట్టేవారు విద్యామరులు వీసేవారు పుష్పములు చల్లేవారు నెమిలి పించుతో వీసేవాళ్ళు మృదువైన గాలి ఈ విధులతో గాలి చెప్పడానికే సాధ్యం పౌరుషం కలిగిన వాడంటే ఏమంటే రారాజులు కదా చెప్పడానికే సాధ్యం కాలేదంట. ఈయన వచ్చేటప్పుడు అంత దర్బార్తో బయలుదేరి రాజు కచేరికి వస్తున్నాను. అయ్యో 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 కానీ ఎట్లా ఇంత సమయం ఎవరైతే పిలిపించారు రాజు కచేరికి? వచ్చిన పనే మర్చిపోయినా చెప్పు. మీ తల్లి తండ్రికి మీరు ఎంతమంది సమయం ఉద్భవించిందా? 100 మంది ఉద్భవించాం. అందులోకే ఉన్నది ఒకే 100 మంది. బుద్ధి లేదా? బుద్ధి లేదా? అది కదా ఆంధ్రాకి పోయినా మనకు మనకిద్దరు అంటే